ఎవరికైనా మేలు చేసిన వాడికి మళ్ళీ ప్రతి చేయాలి కదా. కృతేశ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతనః అన్నాడు వాల్మీకి. అది ఒక పర్వతము నోటి ద్వారా చెప్పించాడు ఆయన. మైనాక పర్వతము ద్వారా చెప్పించాడు. త్రికూటం అచలం, ఆ త్రికూటాచలం ద్వారా చెప్పించాడు. సముద్రం దాడుతూ ఉంటే హనుమంతుడు ఒక బంగారు శిఖరములకు ఒక పర్వతం సముద్రంలో నుంచి బయటకు వచ్చింది. వచ్చి అయ్యా మహానుభావ, 100 యోజనాల విస్తీర్ణమైన సముద్రంలో దాటావు, చాలా అలసిపోతావు స్వామి, ఒక్క 10 నిమిషాలు నా మీద ఈ పర్వతం మీద విశ్రాంతి తీసుకో. ఇక్కడ పుట్ట తేనెలు ఉన్నాయి, సహజమైన పరిమళములైనటువంటి పుష్పముల ద్వారా లభించినటువంటి ఈ తేనెను ఒక్కసారి నువ్వు ఆస్వాదించి కొంచెం తేనె త్రాగి వెళ్ళు, మళ్ళీ ఇంత బలం వస్తుంది, ఇంకో 100 కూడా దాటగలుగుతావు, ఒక్క క్షణము ఆగి వెళ్ళు అని మైనాకం మానుషం రూపమాస్థాయ అన్నాడు రామాయణంలో. మనుష్య రూపంలో ధరించి ఆయన శిఖరం మీద నిలబడి ఇలా చేతులు పెట్టి స్వామి ఒక్క క్షణం ఇక్కడ విశ్రమించండి అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా నేను రామకార్యం మీద వెళుతున్నాను, త్వరగా వెళ్ళాలి, నేను మళ్ళీ వస్తాను, ఇదిగో నువ్వు ఇచ్చినట్టే ఆతిథ్యం మంచిది తప్పుడు మాటలు మాట్లాడాడు, ఎందుకంటే తొందరగా వెళ్ళాలి ఆయన, మంచిది అని ఇలా అని వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన. అయితే ఏమి లేదండి, నేనేదో మీ మార్గానికి అవరోధము అడ్డు వచ్చాననుకోకండి మహాత్మా, నేను ఒక ఉపకారం పొందాను మీ వంశంలో మీ నాన్నగారి ద్వారా అన్నాడు. ఎందుకంటే వాయునందనుడు కదా ఈయన కేసరి, కాబట్టి వాయునందనుడు. మీ నాన్నగారు పూర్వం ఈ ఇంద్రుడు పర్వతములన్నీ ఏం చేసేవంటే, ఎక్కడంటే పర్వతములకు రెక్కలు ఉండేవి. ఈ పర్వతములు రెక్కలతో ఎగిరి ఏదైనా ఒక పట్టణం మీద వాలితే మొత్తం పట్టణం నశించిపోయింది. అసలే పర్వతం, దానికి రెక్కలుంటే ఎంత ప్రమాదం ఉంది. అలా దేవేంద్రుడు లోకక్షేమార్థము పర్వతాలకు వజ్రాయుధంతో రెక్కలు తెగగొట్టాడు. ఇలా తెగబడుతూ ఉన్నప్పుడు ఈ మైనాకుడు అనే వాడికి కూడా రెక్కలు ఉన్నాయి, త్రికూట పర్వతం. ఈ రెక్కలుంటే వాయుదేవుడు ఇలా గట్టిగా వీచి నన్ను ఇట్లా సముద్రంలోకి పడేశాడు. లోపలికి వచ్చినప్పుడు మరి ఆయన దేవేంద్రుడికి నేను కనపడలేదు, అందలేదు కాబట్టి వదిలేశాడు. ఇప్పటికి కూడా నాకు రెక్కలున్నాయంటే మీ నాన్నగారు పెట్టినటువంటి భిక్ష, ప్రాణభిక్ష. అందువల్ల కృతేశ ప్రతికర్తవ్యం, మీ నాన్నగారి ద్వారా ఉపకారం పొందాను కాబట్టి నీకు ఈ కాస్త చిన్న సేవ చేస్తే నేను ధన్యుడను అవుతాను అన్నాడు. Please subscribe to our YouTube channel. Like and share this video.